అయితే ఐబక్ ఎంత మంచివాడో అంత గొప్ప యోధుడు కూడా. అందుకే అతని పాలనలో ఎక్కువ భాగం యుద్ధాలతోనే సరిపోయింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. సింహాసనమెక్కిన 4 ఏళ్లే అయ్యింది. లాహోర్లో పోలో ఆడుతూ అనుకోకుండా గుర్రంమీద నుంచి పడి చనిపోయాడు. అంతే. అతని ఆకస్మిక మరణంతో ఢిల్లీలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది. అతని తర్వాత వచ్చిన కొడుకు ఆరామ్ షా చాలా బలహీనుడు. సో టర్కిష్ ప్రభువులు అతని రాజుగా అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోలేదు. సరిగ్గా ఈ గందరగోళం మధ్యలోనే మన కథలోకి మరో కీలకమైన వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతనే ఢిల్లీ సుల్తానేట్కు అసలైన రూపాన్ని, ఒక స్థిరత్వాన్నిచ్చిన షంసుద్దీన్ ఇల్తుత్మిష్. చాలామంది చరిత్రకారులు ఐబక్ను కాకుండా ఇల్తుత్మిష్నే ఢిల్లీ సుల్తానేట్కు నిజమైన స్థాపకుడు అని అంటారు. ఎందుకు? ఈ పోలిక చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐబక్ కేవలం ఫౌండేషన్ వేశాడు, కాని ఇల్తుత్మిష్ దానిమీద ఒక పక్కా బలమైన సామ్రాజ్యాన్ని కట్టాడు. ఐబక్ టైమంతా యుద్ధాలకే సరిపోతే ఇల్తుత్మిష్ మాత్రం రాజ్యాన్ని ఏకం చేయడం, కొత్త సంస్కరణలు